ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నకిలీ పత్తి విత్తనాల ముఠాను పోలీసుల సాయంతో వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో గల రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం పక్కనే ఉన్న గోదాంలో భారీ మొత్తంలో నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పొడమి అగ్రి సీడ్స్ అనే ఈ రెండు కంపెనీల ఒక బ్రాండ్తోని ఇక్కడ నకిలీ విత్తనాలు తయారు చేయడం జరుగుతుంది. ఇందులో మీనాక్షి సీడ్స్ అనే పేరు మీద మీనాక్షి గోల్డ్ అండ్ పాండురంగ రెండు వెరైటీలు తయారు చేస్తున్నారు. అట్లాగే పొడమి అగ్రి సీడ్స్ పేరున వైట్ కింగ్ 262 అట్లా J16 BG2 అనే ఈ 4 రకాలు రెండు కంపెనీల పేరు మీద ఇక్కడ తయారు చేస్తున్నాగా పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇక్కడ లూజ్ సీడ్ కూడా బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చి దానికి సీడ్ ట్రీట్మెంట్ చేసి ఈ రెండు కంపెనీల పేరు మీద 4 రకాలుగా బ్రాండ్ల పేరు మీద విత్తనాలు ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ కంపెనీ దీనికి ఎలాంటి కూడా అనుమతులు లేవు, లైసెన్స్ లేదు. దీనికి సంబంధించి కూడా ఇంకా కొంతమంది డీలర్లకు కూడా పోయినట్టు మేము ఇక్కడ కొన్ని చూసినప్పుడు రిజిస్టర్ చూసినప్పుడు కొన్ని కనిపిస్తూ ఉన్నది. లోకల్ ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో డీలర్లకు కూడా చేరినట్టు కనిపిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు సేకరించిన తర్వాత చెప్తాం. ఇది పూర్తిగా స్పూరియస్ సీడ్ అని తెలియజేస్తున్నాం. పోలీసులు పట్టుకునే వరకు వ్యవసాయాధికారులు ఏం చేస్తున్నారు? ఇది టాస్క్ ఫోర్స్ సిబ్బంది అంటే ఈ గత 4 రోజుల నుంచి కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బందులు కూడా విస్తృతంగా అన్ని జిల్లాల్లోని అన్ని మండలాలలో అన్ని ప్రాంతాలలో కూడా సోదాలు, డీలర్ షాపులలో బయట ప్రాంతాల్లో కూడా అనుమాన ప్రదేశాలలో కూడా సిబ్బంది కూడా తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ దొరకడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో ఇంకా మేము ఇది అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ సీడు ఈ డీలర్లు ఎక్కడెక్కడికి పోయింది అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. దీనికి మీనాక్షి కంపెనీకి సంబంధించిన అశోక్ రెడ్డి అనే ఒక కంపెనీ ఎంప్లాయీ ఇదంతా చేస్తున్నట్టు మాకు ప్రాథమిక దర్యాప్తులు తేలింది. ఇది ఇంకా దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారనేది కూడా తెలుసుకొని వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం